విభజన ఎఫెక్ట్ ఉద్యోగుల్లో స్పష్టమైన చీలిక తెచ్చింది. పోటాపోటీ ఆందోళనలు, జై తెలంగాణ నినాదాలు, సమైక్యాంధ్ర స్లోగన్స్ ప్రభుత్వ కార్యాలయాల్ని బాక్సింగ్ రింగ్స్ గా మార్చాయి. రోజురోజుకు ఆందోళనల తీవ్రత పెరుగుతోంది. నిన్నటి మొన్నటి వరకు కలిసి పనిచేసిన చేతులే పిడికిళ్లు బిగిస్తున్నాయి. విభజనపై వెనక్కి తగ్గినా కలిసి పనిచేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ ఉద్యోగ సంఘాలు, ఏపీ ఎన్జీఓస్ కౌంటర్లు, ఎన్కౌంటర్స్ తో రచ్చ చేస్తున్నాయి. అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ నిద్రపోయింది. గాడిలో పెట్టాల్సిన పెద్దలు కునుకు తీస్తున్నారు. పరిస్థితులు చక్కదిద్దాల్సిన ముఖ్యమంత్రి కేర్ ఆఫ్ క్యాంపుగా మిగిలిపోయారు. సెక్రటేరియట్ ఉన్నట్టే మర్చిపోయారు. క్యాంప్ ఆఫీస్ను సీమాంధ్ర భవన్ గా మార్చేశారు. ఉద్యోగుల ఆందోళనల్ని వీధి నాటకాలుగా ఎంజాయ్ చేస్తున్నారు. తెలంగాణపై హైకమాండ్ వెనక్కి తగ్గదని తెలిసి రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల్ని గాలి కుదిలేశారు. పాలన పట్టించుకోవడం లేదు. ఏపీ సీఎం కాదు, వన్ సైడ్ ముఖ్యమంత్రిగా విభజించి పాలిస్తున్నారని, పాలన చేస్తున్నారన్న విమర్శలున్నాయి. విభజనపై వెనక్కి తగ్గేది లేదని హైకమాండ్ చెబుతోంది. సర్ది చెప్పాల్సిన నల్లారి సైలెంట్ అయిపోయారు. మంత్రుల గోల మంత్రులదే. పాలన గాడి తప్పుతున్నా సడీ చప్పుడు లేదు. సమీక్ష సమావేశాలు ఎప్పుడో మర్చిపోయారు. తమ శాఖల బాగోగులు కూడా పట్టించుకోవడం లేదు. ఉద్యోగుల్ని గాలి కుదిలేశారు. ఏపీ ఎన్జీఓ సమ్మెపై మంత్రుల సబ్ కమిటీ నామ్కే వాస్తేగా మిగిలిపోయింది. సమ్మెకు ఎండుకాడు వేయాలన్న చిత్తశుద్ధి లేకుండా పోయింది. ఏపీ ఎన్జీఓ సమ్మెపై కిరణ్ సర్కార్ ఉత్తుత్తి ప్రకటనలకే పరిమితమైంది. జీవో 177 ఎఫెక్ట్ పనిచేయడం లేదు. ఎస్మా ప్రకటనలకే పరిమితమైంది. ఆంక్షలు లేవు, నిబంధనలు లేవు, పీడీ యాక్టులు లేవు, ముందస్తు అరెస్టులు లేవు. టీ ఉద్యోగుల ఆందోళనలపై అత్యుత్సాహం చూపిన పోలీసులు ఏపీ ఎన్జీఓ సమ్మెపై పొజిషన్ తీసుకోవడం లేదు. రాష్ట్ర పరిస్థితులు చేయిదాడుతున్నాయి. ప్రభుత్వం తలుపులు మూసుకుంది. పాలకులు చేతులెత్తేశారు. ఉద్యోగులు వీధుల్లో పడ్డారు. జనం పరేషాన్లో పడిపోయారు. ఎంపైర్గా సర్కారును నడిపించాల్సిన గవర్నర్ నరసింహన్ కామ్గా ఉండిపోయారు. టీపోర్లో నరసింహ అవతారమెత్తిన గవర్నర్ ప్రజెంట్ మౌనముని అవతారమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో నరసింహన్ కేర్ ఆఫ్ ఢిల్లీగా మారిపోయారు. డే టు డే అప్డేట్స్ తో హస్తిన బాట పట్టారు. ఇప్పుడు మాత్రం రాజ్ భవన్ కే పరిమితమైపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు పాలకులున్నా, వ్యవస్థ ఉన్నా అవన్నీ ఇప్పుడు కోమాలోకి వెళ్లిపోయాయి. కలిసి ఉండలేని పరిస్థితుల్ని జనానికి పాలకులే కలిగిస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం జనాన్ని పావులుగా వాడుకుంటున్నారు.